brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో మెడికల్ కాలేజీల నిర్వహణపై నేషనల్ మెడికల్ కమిషన్ ముందు ఇవాళ తెలంగాణ ఆరోగ్య శాఖ కార్యదర్శి హాజరు కాబోతున్నారు. ఇవాళ విచారణకు హాజరవ్వాలని వైద్య ఆరోగ్య శాఖకు అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం ఎన్ఎంసీ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. కాలేజీల ప్రిన్సిపాల్స్ అండ్ డీన్లు కూడా వర్చువల్గా అటెండ్ అవుతున్నారు. ఎన్ఎంసీ ముందు విచారణలో కాలేజీల్లో నిర్వహణ లోపాలపై సమాధానం చెప్పబోతున్నారు వైద్య ఆరోగ్య అధికారులు. ఇవాల్టి విచారణలో వైద్య అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, దీనిపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ నరేంద్ర కుమార్ ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. కళాశాలల నిర్వహణకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఎన్ఎంసీ విచారణకు రావాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్ సార్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎన్ఎంసీ నోటీసులు ఇచ్చే వరకు పరిస్థితి వచ్చిందంటే ఎట్లా ఉంది పరిస్థితి, మెడికల్ కాలేజీల నిర్వహణ పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మనకొచ్చిన షోకాజ్ నోటీసెస్ అనేవి 2024లో జరిగిన అసెస్మెంట్. అది నవంబర్ డిసెంబర్ మధ్యలో మనం ఈ ఫిల్ చేసి డేటా పంపించాము. దాని మీద ఇప్పుడు ఇచ్చారు. ఇది మన తెలంగాణ ఒక్కళ్ళకే ప్రత్యేకం కాదు, దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్లో అన్ని మెడికల్ కాలేజెస్కి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్కి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ 27 మెడికల్ కాలేజెస్ ఉంటే 27 ఈ సంవత్సరం రిపోర్ట్స్ ఎన్ఎంసీ షోకాజ్ ఇచ్చింది. కర్ణాటకలో 22 ఉంటే 22 కాలేజెస్కి షోకాజ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 17 కాలేజీలకి 17 కాలేజీలకు వచ్చింది. తమిళనాడులో 36 కాలేజీల్లో 34 కాలేజీలు. సో ఇది మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నది, ఇది తెలంగాణకి ప్రత్యేకంగా వచ్చిన నోటీసులు కాదు, ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఇయర్ జరిగేదే. కానీ ఎంత పెద్ద ఎత్తున కాలేజీలకు 36కి 24 కాలేజీలకు నోటీసులు వచ్చాయనేది పెద్ద విషయం అనేది మనం పరిగణించుకుంటాం. అంటే దీనికి మీ తరపున వైద్య ఆరోగ్య శాఖ తరపున తెలంగాణ నుంచి ఎట్లాంటి సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారు, ఎట్లా ప్రిపరేషన్స్? గత ప్రభుత్వం 8 కొత్త న్యూ కాలేజెస్ ఇచ్చింది. వాటికి హెచ్ఆర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ జీవోస్ రిలీజ్ కాలేదు. సో 8 కాలేజీలు అంటే 400 ఎంబీబీఎస్ సీట్స్, 50 పీజీ సీట్స్. ఈ కొత్త మెడికల్ కాలేజీలు వాటి హెచ్ఆర్ కొంత డెఫిషియన్సీ రావటం వల్ల మనకి ఈ ప్రాబ్లం అరైజ్ అయింది. కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి లోపాలు జరగకుండా. అదేవిధంగా మెడికల్ సీట్లు ఇప్పుడు 2700 పైన ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కమిటీ నిర్వహణ ఎట్లా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఇట్లాంటి మళ్ళీ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఇట్లాంటి నోటీసులు రాకుండా ఉండడానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అంటే సీట్స్ పోవటం అనేది ఉండదు, ఒక మెడికల్ కాలేజ్ డీరికగ్నైజ్ అవటం కూడా ఉండదండి. ఎన్ఎంసీ ఉన్న వ్యవస్థని ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవటానికే ఇటువంటి నోటీసెస్ ఇస్తుంది. అంతేగాని ఒకటి పనిష్మెంట్ ఇవ్వాలని కానీ, ఒకటి డీరికగ్నైజ్ చేయాలి కానీ ప్రభుత్వ వైద్యశాలల మీద ఉండదు. ఎన్ఎంసీ లేవనెత్తినటువంటి డౌట్స్ని మేము రెక్టిఫై చేయడానికి మా ఇచ్చేటటువంటి సమాధానాలు మేము సిద్ధమవుతున్నాము. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉన్నాయి. ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయంలో నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే వాటిని ఎక్కడికక్కడ ఫిల్ చేశాము. ఫ్యాకల్టీని కావచ్చు, మిగతా అంశాలను కూడా సార్ట్అవుట్ చేసుకున్నాము. సో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ యశ్వంత్తో ఎలేందర్ రెడ్డి, టీవీ 9 హైదరాబాద్.